शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरिः ओम्। परमेश्वर स्वरूपेण सभకి नमस्कार। రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి తదనంతరం అరణ్య మార్గంలో సీతాన్వేషణం చేస్తూ బయలుదేరి దక్షిణ దిక్కుగా వెళుతున్నారు. ఆ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మృగాలు పొదలు వృక్షాలు ఇవన్నీ దాటుతూ క్రౌంచారణ్యం దాటి ఆ క్రౌంచారణ్యానికి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి మధ్యలో ఉన్నటువంటి ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అక్కడ ఒక పెద్ద గుహ కనపడింది. అది బాగా చీకటిగా ఉంది. వాళ్ళు బయలుదేరి వెడుతున్నప్పుడు సీతమ్మని ఇక్కడెక్కడైనా రాక్షసుడు దాచి ఉంచాడేమోనన్న ఉద్దేశ్యంతో కనపడిన ప్రతి చోట వెతకడం వాళ్ళ యొక్క ప్రస్థానంలో అంతర్లీనంగా వెతుకుతున్నారు. ఆ కారణం చేత సీతమ్మ అక్కడ ఉందేమోనని వాళ్ళు వెతుకుతున్నటువంటి సమయంలో వాళ్ళకొక భయంకరమైనటువంటి వికృత స్వరూపం కలిగిన రాక్షస స్త్రీ కనపడింది. ఆమె భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్షణదంష్ట్రాం కరాళీం పరుషత్వచం భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ప్రైక్షేతాం తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ కనపడినటువంటి రాక్షస స్త్రీ ఎంత భయంగా ఉంది అంటే భయదాం అల్పసత్వానాం, కొద్దిగా పిరికి గుండె కలిగిన వాళ్ళైతే అంత ధైర్యం ఉన్నవాళ్ళు కాకపోతే ఆమెని చూడగానే హడిలిపోయి ఏ స్పృహో తప్పి పడిపోతారు. అసలు ఆమె రూపమే అంత భయంకరంగా ఉంది. భీభత్సాం, చూసి చూడగానే మనసులో ఒక రోత పుట్టేటట్టు అంత అసహ్యంగా ఉంది. రౌద్రదర్శనాం, విశేషమైనటువంటి కోపం ముఖంలో ప్రకటనమవుతోంది. లంబోదరీం, పెద్ద కడుపు. తీక్షణ దంష్ట్రాం, ఆమెకు కోరలున్నాయి. కరాళీం, శరీరం అంతా కూడా రెండు కాళ్ళు రెండు చేతులు సమానంగా ఉండకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉన్నాయి. పరుషత్వచం, ఆమె యొక్క చర్మం అంతా కూడా చాలా పరుషముగా అంటే గరుకుగా గట్టిగా ఉంది. భక్షయంతీం మృగాన్ భీమాన్, ఆమె అక్కడ కనపడినటువంటి మృగములనన్నింటినీ కూడా పట్టుకుని తింటోంది. వికటాం ముక్తమూర్ధజాం, చూడగానే ఆమెని మనసులో వికారం కలిగేటటువంటి రూపంతో జుత్తంతా చెల్లాచెదరుగా చెదిరిపోయింది. ప్రైక్షేతాం తతస్తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆమె వంక చూశారు.
ఆమె గుహలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణస్వామి యొక్క చెయ్యి పట్టుకుని నువ్వు అందగాడివి, మనిద్దరం కలిసి ఇసుక తిన్నెలలోనూ పర్వత శిఖరముల మీద విహరిద్దాం, రమిద్దాం, కాబట్టి నువ్వు నాతో రా అని ఆయన చెయ్యి పట్టుకుని లాగింది. వెంటనే లక్ష్మణస్వామి ఏవ ముక్తస్తు కుపితః ఖడ్గముద్ధృత్య లక్ష్మణః కర్ణనాసాస్తనం తస్య నిచ కర్తారి సూదనః. ఆయన ఆ అయోముఖి అని పేరు కలిగినటువంటి ఆ రాక్షసి యొక్క ముక్కు, చెవులు, స్తనములు ఖండించాడు. నేను మీతో పూర్వం కూడా చెప్పాను, శ్రీరామాయణంలో 3 స్త్రీలకి రామలక్ష్మణులు ముక్కు చెవులు కోసేస్తారు. అందులో పారిపోయిన వాళ్ళల్లో అయోముఖి కూడా ఒకతే. ఇట్లా చేయడానికి కారణం ఒక వావి వరస, ఒక జాతి సంబంధం ఏమీ లేకుండా కంటికి నదరగా అందంగా కనపడ్డారని రమిద్దామని చెప్పి వచ్చి మీద పడిపోయేంత విశృంఖల కాముకత్వం ఎవరికి ఉందో వాళ్ళకి అటువంటి దోషభూయిష్టమైన భావన మనసులోంచి తొలగిపోవాలి అంటే వాళ్ళు నియత కర్మలు చేసి, ఉపవాసాది కృత్యములు చేసి, తపస్సు చేసి, సత్వగుణంతో ప్రవర్తించి, భగవదారాధన చేసి మనసుని మళ్ళించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు వికృత రూపాన్ని పొందితే వాళ్ళ మనసులోనే నేను ఇంత వికృత రూపాన్ని పొందినదానన్న భావన కలిగి అటువంటి భావాలు, ఆ కామభావం ఏదైతే ఉందో అది అణిగిపోవాలన్న ఉద్దేశ్యంతో అటువంటి శిక్ష వేస్తూ ఉంటారు. అందుకని ఆ అయోముఖి యొక్క ముక్కు, చెవులు, స్తనములు కూడా ఖండించాడు లక్ష్మణస్వామి. ఆమె వికృత స్వరంతో అరుస్తూ వచ్చిన దారిలో వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామలక్ష్మణులు మెల్లగా అరణ్యంలోకి బయలుదేరి వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు లక్ష్మణుడు రాముడితో అన్నాడు, నాకు ఎందుకో దుశ్శకునములు కనపడుతున్నాయి, ఎడమ భుజం అదురుతోంది, మనసంతా అనవసరంగా అకస్మాత్తుగా నిష్కారణంగా దిగులైపోయింది. కాబట్టి ఏదో జరగరాని ఉపద్రవం జరుగుతుంది అని నేను శంకిస్తున్నాను అంటూ ఏష మంజులకో నామ పక్షీ పరమదారుణ అవయోర్విజయం యుద్ధే శంసన్నివ వినర్దతి. ఏష వంజులకో నామ, వంజులము అనేటటువంటి ఒక పక్షి కూస్తోంది. అసలు శకునము అంటేనే పక్షి సంబంధం. ఆ పక్షి కూస్తోంది కాబట్టి ఉపద్రవం ఏర్పడినా, ఆపద వచ్చినా, యుద్ధం జరిగితే యుద్ధంలో మనకే విజయం సంభవిస్తుంది అని గుర్తు. రామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే ఇన్ని రకాల పక్షులు కనపడతాయో, ఈ పక్షులన్నీ కూడా వాటి అరుపులు, అవి ఎగరడం, అవి తిరగడం, అవి ఎట్లా విజయాన్ని కానీ అపజయాన్ని కానీ సంకేతిస్తాయి అన్న విషయాలు రామాయణంలో అనేక సందర్భాల్లో కనపడుతుంది. కాబట్టి ఈ వంజులకం అనేటటువంటి పక్షి కూస్తోంది కాబట్టి తప్పకుండా మనకి విజయం లభిస్తుంది అని లక్ష్మణస్వామి అని కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద శబ్దం ఒకటి వినపడింది. ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకి చూశారు రామలక్ష్మణులు. తం శబ్దం కాంక్షమాణస్తు రామ కక్షే సహానుజ దదర్శ సుమహాకాయం రాక్షసం విపులోదరం. ఎటువైపు నుంచి శబ్దం వచ్చిందో అటువైపుకి చూస్తే అక్కడ ఒక పెద్ద రాక్షసుడు కనపడ్డాడు. మీకు శ్రీరామాయణం చదివేటప్పుడు 2 విషయాలు కనపడతాయి. ప్రత్యేకించి సీతాపహరణం అయిపోయిన తరువాత ఎవరెవరైతే రామలక్ష్మణులకి కనపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ రాక్షసులు నిజానికి సీతాన్వేషణలో రామచంద్రమూర్తికి గొప్ప ఉపకారమే చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు జరుగుతుంది? రాక్షసులు ఏమిటి, ఇంకొక రాక్షసుడు ఆ సీతమ్మని అపహరిస్తే రాముడికి ఉపకారం చేయడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది. కానీ దేవతలది ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ఎట్లాగైతే ఒక రోజు కార్యక్రమాన్ని ప్రణాళిక చేసుకుంటామో, ఇవాళ ఇన్ని గంటలకి నిద్ర లేవాలి, ఇంతసేపు అనుష్ఠానం చేసుకోవాలి, ఏదో ఇంతసేపు గ్రంథపఠనం చేయాలి, ఇంతసేపు వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి, ఆ తర్వాత ఇట్లా ఇన్ని గంటలకి నేను చెయ్యవలసినటువంటి నిత్యకర్మ పూర్తి చేసుకుంటే తప్ప వేదిక మీదకి వెళ్ళలేను, ఇన్ని గంటలకి బయలుదేరాలి
అని ఎట్లా ప్రణాళిక చేస్తామో దేవతలకి కూడా ఒక వ్యూహం ఉంటుంది, దేవతలకి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. జరగబోయేటటువంటి ఉపద్రవాల్ని, రాక్షసుల యొక్క ఆవిర్భావాల్ని దృష్టిలో పెట్టుకుంటారు. జయ విజయులు శాపం పొంది కదూ రావణ కుంభకర్ణులుగా వచ్చారు. అటువంటి రావణుడు నిహతుడు కావాలి అంటే సాక్షాత్ విష్ణువు నరుడిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తనకి సీతమ్మ జాడ తెలిసినవాడిగా ప్రవర్తించడు. కేవలము నరుడిగానే, ఏమీ తెలియనివాడిగానే ఉండాలి రాముడు. అట్లా ఉంటే తప్ప నరుడు కాడు. సీతమ్మ ఎక్కడుందో తెలిసిపోయింది అనుకోండి, రాముడికి దివ్య దృష్టితో చూసేసి, లక్ష్మణ నాకు తెలిసిపోయింది, లంకాపట్టణంలో ఉంది, ఇక్కడి నుంచే బ్రహ్మాస్త్రం అభిమంత్రించి విడిచిపెడుతున్నాను అన్నాడు అనుకోండి, ఇంకా రామాయణం ఏమిటి? ఇంకా రాముడికి నరత్వం ఎక్కడుంది? నరుడు అంటే ఎవరి చేత సీతమ్మ అపహరింపబడిందన్న విషయం వరకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జటాయువు అంతవరకే మాట్లాడగలిగాడు. విశ్రవసో బ్రహ్మకుమారుడు రావణాసురుడు సీతమ్మని అపహరించాడు, దక్షిణ దిక్కుగా తీసుకెళ్ళాడు అని చెప్పాడు. అంతకు మించి ఆయన నివాస స్థానం తెలియదు, ఆయనకున్నటువంటి బలం తెలియదు, ఆయన బలగం తెలియదు. ఇవన్నీ చెప్పి మార్గదర్శనం చేసేవాడు ఉండాలి. మీరు ఇలా వెళ్ళండి అని చెప్పేవాడు ఉండాలి. పైగా రావణ సంహారం చేయడం అన్నది అంత తేలిక విషయం కాదు. ఒకవేళ రావణాసురుడు సీతమ్మని అపహరించాడు, ఆయన లంకాపట్టణాన్ని పరిపాలిస్తున్నాడని తెలిసినా కేవలము లంకాపట్టణంలోనే సీతమ్మని రావణాసురుడు దాచి ఉంచాడని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఆయన ఎక్కడైనా దాచచ్చు. కాబట్టి అడుగడుగున ఎప్పటికి ఏది అవసరం వస్తుందో ఆ అవసరాన్ని తీర్చేవాళ్ళు రాముడికి తటస్థపడుతూ ఉండాలి. అట్లా తటస్థపడుతూ ఉండాలి అంటే వచ్చినది విష్ణు తేజస్సు కాబట్టి రాక్షస సంహారము అవుతూ ఉండాలి. ఆ రాక్షసుల యొక్క శాప విమోచన సమయంలో వాళ్ళు రాముడికి ఉపకారము చేస్తూ ఉండాలి. అందుకని రామాయణంలో ఇదొక ప్రత్యేకత కనపడుతుంది. అట్లాగే రాముని యందున్న భగవత్తత్వాన్ని కొంతమంది గుర్తిస్తారు. శరభంగుడు, సుతీక్షణుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈయన సాక్షాత్ నరుడు కాదు, ఈయన శ్రీమన్నారాయణుడు, ఈయన ఇప్పుడు రాముడిగా ప్రవర్తిస్తున్నాడు, నరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎంత మర్యాద చూపిస్తారంటే, మేము ఆయన వచ్చేటప్పటికి ఉండకపోయినా, ఉన్నత లోకములకు వెళ్ళిపోయినా ఆయనకి మాత్రం ఇక్కడ మర్యాద జరగాలని ఎవరినైనా ఉంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. శబరిని అలా ఉంచారు బతక మహర్షి శిష్యులు. అట్లా ఉంచినప్పుడు వాళ్ళు ఆయనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తిస్తారు, గుర్తించి ఆయనని కీర్తిస్తారు. కానీ ఆ కీర్తన ఎలా ఉంటుంది అంటే గుణముల చేత ఒక నరుడికి అన్వయం అయ్యేటట్టు ఉంటుంది తప్ప ఈ స్తుతి పాఠం నాకు ఎలా చెల్లుతుంది? ఇది భగవంతుడికి చెయ్యవలసిన స్తుతి పాఠం. నన్నెందుకు ఇట్లా స్తుతిస్తున్నావు అని రాముడు అడగడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళ మనసులో స్తుతి చేస్తున్నది సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి. కానీ బాహ్యంలో వాళ్ళు చేస్తున్నటువంటి స్తుతి రాముణ్ణి, ఒక నరుణ్ణి, ఉత్తమ గుణ సంపన్నుణ్ణి ఎట్లా స్తోత్రం చేస్తారో అట్లా స్తోత్రం చేస్తారు. అట్లాంటి గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఋషులు సిద్ధహస్తులు. కానీ అరణ్యకాండ చివరికి వచ్చేటప్పటికీ ఒక అద్భుతం ఏమిటంటే శబరి అటువంటి తత్వాన్ని పొంది ఉండి రాముణ్ణి స్తుతి చెయ్యడం. అట్లాగే శాప విమోచనమైన తర్వాత రాక్షసులకు కూడా దివ్యత్వాన్ని దర్శనం చేసి స్తుతి చెయ్యగలిగినటువంటి శక్తిని పొంది ఉండడం. వాళ్ళు కూడా ఒకసారి శాప విమోచనం అయిపోతే ఇక రాముని యొక్క దైవత్వాన్ని స్తోత్రం చేయకుండా నరుడిగానే స్తుతి చేస్తూ ఉంటారు. ఇది రామాయణ కావ్య రచనలో రాముడి యొక్క నరత్వమునకు ఎక్కడా భంగపాటు రాకుండా దేవతలు రచించినటువంటి వ్యూహము అని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాళ్ళు శాపావకాశం ఇచ్చినప్పుడు కూడా నువ్వు రాముడి చేత నిహతుడవైనప్పుడు అన్నమాట వాడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకి చూశారు రామలక్ష్మణులు. తం శబ్దం కాంక్షమాణస్తు రామ కక్షే సహానుజ దదర్శ స్వమహాకాయం రాక్షసం విపులోదరం. ఒక భయంకరమైనటువంటి
చాలా పెద్ద శరీరంతో ఉన్నవాడు, కేవలము కడుపు ఒక్కటే కనపడుతున్నవాడు. రాక్షసులు అంటే ఏదో పర్వతం అంత ఆకారాలతో ఉన్నవాళ్ళు కనపడతారు. కానీ ఈ రాక్షసుని విషయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆసేదతు తతస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధమ శిరోగ్రీవం కబంధముదరే ముఖం అగ్నిజ్వాలా నికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులే నాయతేన చ ఏకే నోరసి ఘోరేణ నయనే నాశుదర్శిన మహాదంస్ట్రోపపన్నం తం లేలిహానం మహాముఖం. కబంధుడు అని ఆ రాక్షసుడు ఎంత భయంకరంగా ఉన్నాడంటే ఆయనకి శిరస్సు లేదు, కంఠము లేదు. ఇక్కడ నుంచి లేదనుకోండి, లేకపోతే మృతప్రాయుడి కింద కనపడతాడు. అది శిరస్సు లేదు, పైన తల లేదు అంటే అది మొండెం. అసలు మొండెన్ని చూడడం అనేటటువంటిదే చాలా భయంకరంగా ఉంటుంది. తల లేనివాడు, కంఠం లేనివాడు, అంత పెద్ద శరీరంతో బ్రతికున్నవాడు కనపడడమే వికృతంగా ఉంటే, ఆయన శరీరంలో ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఆయన ముఖం పొట్టలోకి జొనపబడి ఉంది. కేవలం నోరొక్కటి కనపడుతోంది. లలాటం, ఆ పొట్టలోకి జొనపబడినటువంటి ముఖంలోనే నుదురుంది. ఆ నుదిటి మీద ఒక పెద్ద కన్నుంది. ఆ కంటి మీద ఒక మందమైనటువంటి పెద్ద రెప్ప ఉంది. ఆ ఉన్న ఒక్క కన్ను అగ్ని జ్వాల వెలుగుతుంటే ఎట్లా ఉంటుందో అంత ఎర్రటి కంటితో ఉన్నాడు. గుడ్డు పచ్చటి గుడ్డు, పెద్ద నోరు తెరిచి ఉన్నాడు. ఆయన మహాదంస్ట్రోపపన్నం, పెద్ద పెద్ద కోరలతో ఉన్నాడు. చాలా పొడుగైనటువంటి చేతులు మాత్రం ఉన్నాయి. కాళ్ళు లేవు, తల లేదు, కంఠం లేదు. పొట్టలోకే ఆ ముఖం ఉంది. ఒకే ఒక నేత్రం, దానికి పెద్ద రెప్ప, ఎర్రటి కన్ను, పచ్చటి గుడ్డు. ఇంత భయంకరమైనటువంటి రూపంతో ఉండి చేతులు మాత్రం పొడుగ్గా ఉండి లేవలేడు, కదలలేడు, నడవలేడు. ఎందుకనంటే కాళ్ళు లేవు. ఈ చేతులు బాగా పొడుగు కాబట్టి ఆ చేతులు జాపి తడుగుతున్నాడు. ఆ చేతులు మాత్రం ఎంత దూరమైనా వెడతాయి. ఆ వెళ్ళిపోయిన చేతులతో తడుగుతాడు. ఏది దొరికితే దాన్ని పట్టుకుంటాడు. అది ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, పులి కావచ్చు, తోడేలు కావచ్చు, నక్క కావచ్చు. దాన్ని పట్టుకుని దగ్గరికి చేతులతో లాక్కుంటాడు. లాక్కుని నోట్లో పడేసుకొని తింటూ ఉంటాడు. పైగా తం లేనిహానం మహాముఖం, అంత పెద్ద ముఖంతో ఉన్నవాడు తన నాలుకతో పెదవుల్ని నాక్కుంటున్నాడు. అంటే అదే చాలా అసహ్యంగా ఉంటుంది చూడటానికి. అటువంటి స్థితిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. ఆయన ఆ చేతులతో ఎలుగుబంట్లని, సింహాల్ని, ఏనుగుల్ని, మృగాల్ని కూడా పట్టుకుని లాగి వాటిని నోట్లో పడేసుకుని మింగి తింటున్నాడు. వెంటనే రామలక్ష్మణులు ఆ చేతులకి తగిలారు. తగలగానే ఇద్దరినీ చెరో చేత్తోనూ పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. లాక్కున్న తర్వాత గమనించాడు వాళ్ళు నరులు అని. మీరు ఇంత నిర్భయంగా ఈ అటవీ ప్రాంతానికి ఎలా వచ్చారు? నేను కబంధుడు అనబడే రాక్షసుణ్ణి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా గురించి మీకు తెలియలేదా? ఇప్పుడు నాకు మీరు మంచి ఆహారం అయ్యారు. ఏ విధమైన ఉపేక్ష లేకుండా నేను మిమ్మల్ని ఇప్పుడే తినేస్తాను అని అన్నాడు. అనగానే రాముడు అన్నాడు, మనం ఇతని విషయంలో కించిత్ ఆలస్యం చేసినా ప్రమాదం. ఎందుకంటే చేతిలో ఉన్నదాన్ని అమాంత నోట్లో పడేసుకుంటాడు. పడేసుకున్న తర్వాత ప్రమాదం. అందుకని అలా పడవెయ్యక ముందే, చేతిలోది నోట్లో పడేసుకోవడానికి ఎంతసేపు పడుతుంది? కాబట్టి అలా పడవెయ్యక ముందే ఇతని చేతులు నరికేస్తే ఇక ఇతను మనని చేయగలిగినది ఉండదు. ఎందుకంటే కాళ్ళు లేవు, లేవలేడు, నడవలేడు, మనకి ఉపద్రవం లేదు, భయం లేదు. కాబట్టి చేతులు నరికేయమన్నాడు. వెంటనే ఇద్దరూ ఖడ్గాలు తీసి రాముడు కుడి చేతిని నరికేశాడు, లక్ష్మణుడు ఎడమ చేతిని నరికేశాడు. నరికేసిన తర్వాత ఆయన పెద్ద ఆర్తనాదం చేసి, నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు వచ్చినటువంటి వాళ్ళు రామలక్ష్మణులు. నాకు శాపం ఉంది. ఆ శాపానికి విమోచనం రామలక్ష్మణుల చేతిలో నా బాహువులు తెగిపోవడం. కాబట్టి మీరు నాకు ఒక్క ఉపకారం చేయండి. మీరు నన్ను ఇలా వదిలిపెట్టేసేయకండి. ఎందుకనంటే నాకు వరం ఉంది, ఇలా ఉన్నా నేను బతికే ఉంటాను. ఇప్పుడు చేతులు లేవు కదూ, నేనేమి తినలేను, లేవలేను.
కాబట్టి ఆకలితో శోషించిపోతాను, శోషించిపోయినా బతికే ఉంటాను. నాకు ఆ బ్రతుకొద్దు. కాబట్టి నన్ను వెంటనే లోయలోంచి కిందకి తోసేయండి. తోసేసి ఏనుగులు ఈ అరణ్యంలో తిరుగుతూ విరిచేసినటువంటి చెట్ల కొమ్మలు ఎండిపోయిన ఉంటాయి, అవి నా మీద పడేసి అగ్ని సంస్కారం చేయండి అన్నాడు. అంటే రాముడు అన్నాడు, తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే అగ్ని సంస్కారం చేస్తాం. కానీ నా పేరు రాముడు, ఈయన పేరు లక్ష్మణుడు, నా తమ్ముడు. నా భార్య సీతమ్మతో కలిసి మేము ముగ్గురం అరణ్యవాసానికి వచ్చాం. వచ్చినప్పుడు ఎవరో ఒక రాక్షసుడు నా భార్య సీతమ్మని అపహరించాడు. ఆమె జాడ తెలియక నేను ఈ అరణ్యవాసంలో ఆమె కొరకు అన్వేషణ చేస్తున్నాను. కాబట్టి ఆ సీతమ్మ ఎక్కడ ఉన్నది, ఎవరు అపహరించిన వాళ్ళు ఎక్కడ దాచారు అన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పగలిగితే మహోపకారం చేసిన వాడి అవుతావు. నీకు అగ్ని సంస్కారం తప్పకుండా చేస్తానన్నాడు. అంటే ఆయన తన వృత్తాంతాన్నంతటినీ చెప్పాడు. అసలు నువ్వెవరు, ఎందుకు అగ్ని సంస్కారం చేయడం, చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి అని రాముడు అడిగితే, నా పేరు ధనువు, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ, రూపమాసీత్ మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతం, యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః. నేను చాలా గొప్ప రూపంతో ఉండేవాడిని, అంతేకాదు గొప్ప బలపరాక్రమములు కలిగిన వాడిని. 3 లోకముల యందు నాకున్నటువంటి బలపరాక్రమములు ప్రఖ్యాతి వహించాయి. యథా సోమస్య శక్రస్య, సోముడు ఎట్లా ఉంటాడో, ఇంద్రుడు ఎట్లా ఉంటాడో నేను కూడా అంత అందగాణ్ణి. సూర్యుడు ఎంత ప్రభతో ఉంటాడో అంత గొప్ప ప్రభతో, కాంతితో కూడిన శరీరంతో నేను ఉండేవాడిని. ఇంత అందమైన శరీరాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇంత శౌర్యాన్ని ఇచ్చాడు, అంత తేజస్సునిచ్చాడు. కానీ నా మనసులోనే ఒక వికృతమైన బుద్ధి పుట్టింది. నేను భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించి అరణ్యాల్లో ఋషులకు కనపడుతుండేవాడిని. వాళ్ళు హడిలిపోయి పెద్ద పెద్ద కేకలేసి పారిపోతుంటే నాకు అదో సంతోషం. ఒక్కొక్కడు లేదని ఏడుస్తాడు, ఒక్కొక్కడు ఉన్నదాన్ని సక్రమంగా వినియోగించుకోడు. కబంధుడికి ఉన్నటువంటి బలహీనతల్లో అదొకటి. కాబట్టి వికృత రూపంతో అరణ్యంలో సంచరిస్తూ ఉండేవాడిని. ఒకప్పుడు నేను అట్లా సంచరిస్తూ చాలా భయంకరమైన రాక్షస రూపంతో మహర్షి అటుగా వెడుతూ ఉంటే ఆ స్థూల శిరస్కుడు అనబడే మహర్షిని భయపెట్టాను. ఆయన నా వంక చూసి, నీది యథార్థ స్వరూపం కాదు, నువ్వు ధనువు, నీది చాలా అందమైన రూపం, నువ్వు ఈ వికృత రూపాన్ని ధరించి భయపెడుతున్నావు. అంటే ఎవడు ఎట్లా ఉండాలని భగవంతుడిని నిర్దేశించి ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని వాడుకొని వాడుగా బ్రతికినంత కాలం ధన్యత. అట్లా కాకుండా వికృతమైన ఆలోచనలు వచ్చి వికృతమైన పనుల ద్వారా ఇతరులను బాధ పెట్టడం ద్వారా సంతోషం పొందాలనుకుంటే అది శాశ్వతమైపోయిందనుకోండి, అప్పుడు తను పోగొట్టుకున్నది ఏమిటో తెలుస్తుంది. పోగొట్టుకున్నది ఏమిటో తెలిసిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. అప్పటి వరకు నేను మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నేను నా యథార్థ స్వరూపంలోకి వెళ్ళిపోగలను. ఇది ధైర్యం ధనువుకి. ఇప్పుడు ఇక వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసేసాడనుకోండి మహర్షి, తను చేసిన తప్పు ఏమిటో తనకి తెలుస్తుంది. అందుకని నువ్వు ఇప్పుడు ఏ రాక్షస రూపంతో భయపెడుతున్నావో ఆ రూపమే నీకు స్థిరపడుగాక అన్నాడు. ఉన్న రూపం పోయింది. అప్పుడు నేను మహర్షి కాళ్ళ మీద పడ్డాను. అక్కడతో అహంకారం పోయింది. రాక్షసత్వము అంటే వికృతమైనటువంటి ఆలోచనలు మనసులో తిష్ట వేసుకొని ఉండడం. మనసు అన్న తర్వాత ఎప్పుడైనా ఏదైనా వికృతమైన ఆలోచన రావచ్చు, కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ఆలోచన మనసులోంచి పోయేటట్టు ప్రయత్నించడమే నిజమైన సాధన. కాబట్టి నేను రాక్షసత్వాన్ని పొందాను. పొందినవాణ్ణి ఊరుకోకుండా గొప్ప తపస్సు చేశాను బ్రహ్మగారి గురించి. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. నాకు చిరాయుర్దాయం కావాలని అడిగాను. సుదీర్ఘకాలం బ్రతకాలని అని అడిగాను. తథాస్తు అన్నాడు. ఇప్పుడు రాక్షసుణ్ణి అయితే అయ్యాను, అందరినీ భయపెడుతున్నాను, తింటున్నాను. అద్దంలో నన్ను చూసుకున్నప్పుడు కదా బెంగ, చూసుకోనంతకాలం బెంగే ఉంది. నా మనసుకి ఇష్టమైన పని చేస్తున్నాను కదా,
అని ఈ క్రౌర్యం ఇంకొక మెట్టు పైకెక్కింది. నాకు ఎటూ చిరాయుర్దాయం ఉంది కదా, నన్ను చంపగలిగిన వాడు ఎవరిహా, అందుకని ఇంద్రుడిని ఓడిస్తానని ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఇంద్రుడికి ఆగ్రహం వచ్చి నా చిరాయుర్దాయం ఉన్నవాడిని కాబట్టి వెంటనే మరణించను, నా 2 కాళ్ళు పట్టుకొని పొట్టలోకి తోసేశాడు, తలని పట్టుకొని పొట్టలోకి నొక్కేశాడు. అప్పుడు నేను గుండ్రంగా అయిపోయాను. అప్పుడు నన్ను అడవిలో పడేశాడు. అప్పుడు నేను ప్రార్థన చేశాను. ఒకసారి భగవంతుడు మంచి రూపమిస్తే వికృతమైన చేష్టల ద్వారా రాక్షసుడయ్యాడు. రెండోసారి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు మంచి విషయాన్ని ఏదైనా అడిగుంటే ఏమో ఎంత చరితార్థుడయ్యేవాడో చిరాయుర్దాయం అడిగాడు. అడిగినవాడు అక్కడితో ఊరుకోకుండా మళ్ళీ ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడు ఆ కాళ్ళు తల శరీరంలోకి జొనిపేశాడు. జొనిపేసి వెళ్ళిపోతుంటే అప్పుడు ఏడిచి, నాకు చిరాయుర్దాయం ఉంది, ఇలా నేను కూర్చుంటే కాళ్ళు లేవు, తల లేదు, నేను ఏం తిని బ్రతకను, కాబట్టి నాకు తినడానికి అవకాశం కల్పించమని అడిగాడు. నీకు కావలసింది ఏమిటి? తినడం, బ్రతకడం, అంతే కదా. ఇప్పుడు నీవు చేసిన పనులకు నీకు మిగిలిపోయినటువంటి గొప్ప శిక్ష ఏమిటంటే నీ జీవితానికంటూ ప్రయోజనం లేదు. తినుట వలన బ్రతుకుట బ్రహ్మగారిచ్చిన వరం ఇందుకు పనికొస్తుంది. నేను ఇవ్వబోయేటటువంటి అవయవ కూడిక తినడానికి పనికొస్తుంది. తిను, బతుకు, అంతే. అంతకన్నా దుర్భరమైన విషయం ఏమిటి? అది కూడా చాలా సంతోషం అనుకుంటే అంతకన్నా బాధాకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉండదు. ఎందుకనంటే మనిషి తినాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, తనని తాను ఉద్ధరించుకోవాలి, ఏదో ఒక మంచి పని చేస్తూనే ఉండాలి తప్ప పుణ్యశక్తి దుర్వినియోగం చేసుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది? కాలం ఆగుతుందా? ఎవరి కోసం ఆగదు. ఆయువు ఉంటుందా శాశ్వతంగా? ఉన్నప్పుడు ఎవడు మంచి పని చేశాడో వాడు ధన్యుడు. కాబట్టి నాకు ఆయన పొట్ట దగ్గర నోరు ఏర్పాటు చేశాడు. చూడ్డానికి ఒక్క కన్ను పెట్టాడు. నువ్వు లేవలేవు, నువ్వు తిరగలేవు, నీ కాళ్ళు లోపలికి తోసేశాను, తల లోపలికి తోసేశాను. అందుకని ఒక పని చేయి, దీర్ఘబాహువులు ఇస్తున్నాను, తడుముకో, చేతులకి ఏవి దొరికితే పట్టుకో, పట్టుకుని తెచ్చి నోట్లో పడేసుకో, ఇలాగే కూర్చుని బతుకుతూ ఉండన్నాడు. అప్పటి నుంచి నా పని ఏమిటంటే ఇలా 2 చేతులు చాపుతూ ఉంటాను, తడుగుతూ ఉంటాను, ఏది దొరికితే అది దగ్గరికి లాక్కుంటాను, అది నోట్లో పడేసుకుంటూ ఉంటాను, బతుకుతూ ఉంటాను. ఇలా ఉండిపోయాను. నిజంగా చెప్పాలి అంటే కబంధుడి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి జీవితంలో ఏవి ఉన్నాయో దాన్ని చూసుకొని సంతోషపడి సంతృప్తి చెంది ప్రతి క్షణం ఉత్సాహంతో ఉండాలి. ఏదో ఒక్కటి లేదనుకోండి, ఏదో ఒక ఇబ్బంది ఉందనుకోండి, ఇంకా అస్తమానం దాన్నే తలుచుకొని నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ బాధ ఉంది అని తలుచుకు బాధపడేవాడి కన్నా తనకి ఏది ఉన్నదో దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దానితో పరమోత్సాహంగా బ్రతుకుతూ 10 మంది కోసం జీవిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు ధన్యుడు. లేకపోతే చివరికి కబంధుడిలా అయిపోతుంది జీవితం. కాబట్టి నేనిప్పుడు ఇట్లా ఉండిపోయాను, మీరు నా బాహువులు తెంపేశారు. ఇప్పుడు మీరు నన్ను ఇలా ఉంచేస్తే మరింత ప్రమాదంలోకి వెళ్ళిపోతాను. అందుకని నాకు ఒక మహోపకారం చేయండి, నన్ను అగ్ని సంస్కారం చేసేయండి, అప్పుడు చనిపోతాను. చనిపోతే నాకు నా యథారూపం వస్తుంది. రాముడి చేతిలో నా బాహువులు తెగిపోయిన నాడు కదూ నాకు మృత్యువు రావాలి. అందుకని అగ్నిలో తోసేయండి, తోసేస్తే నేను కాలి మరణిస్తాను. మరణించిన తరువాత అప్పుడు నాకు యథారూపం వస్తుంది. వస్తే నాకు దివ్య దృష్టి వస్తుంది. ఆ శరీరానికైతే దివ్య దృష్టి ఉంది, అది తేజోవంతమైన రూపం ధనువుగా. అప్పుడు నేను మీకు ఉపకారం చేస్తాను. సీతమ్మ విషయంలో మీరు ఏం చెయ్యాలో నేను చెప్పగలుగుతాను, నాకు ఆ ఉపకారం చేయండి అన్నాడు. అంటే ఆ శరీరాన్ని ఒక లోయలోకి దొల్లించి దాని మీద ఎండు కట్టెలు కొమ్మలు అన్నీ పడేసి అగ్ని సంస్కారం చేశారు. కానీ అదొక పట్టాన కాలలేదు అన్నారు మహర్షి. ఎందుకు కాలలేదు అంటే తినడమే తప్ప దానికి పని ఉంది.
అది ఏమైనా కదులుతుందా, ఎక్కడికన్నా వెడుతుందా, ఓ మంచి పని చేస్తుందా, ఆలోచన ఉందా? దానికి ఎంతసేపు ఉన్న ఒకే ఒక పని తడుముకోవడం, తెచ్చుకోవడం, నోట్లో పడేసుకోవడం, కూర్చోవడం. కాబట్టి కొవ్వు పట్టేసిందన్నారు మహర్షి. ఆ కొవ్వు పట్టేసినటువంటి శరీరం ఒక పట్టాన కాలదు. అందుకని అది మెల్లగా అలా కాలుతూనే ఉంది. అది బాగా కాలితే తప్ప ఆయన మరణించడు. అంటే చేసిన దుష్కర్మ, అక్కర్లేని ఆలోచనలు ఎంత దూరం తీసుకెళ్ళాయో చూడండి. ఆఖరికి కాలి 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 మరణించి ఆ శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెట్టేసిన తర్వాత అప్పటికి శాప విమోచనం అయిపోయింది. అయిపోగానే స విధూయ చితామాశు విధూమోగ్నిరివోద్ధిత అరజే వాససీ బిభ్రత్ మాలాం దివ్యాం మహాబల. ఇప్పుడు మనసులో ఉన్న కల్మషం అంతా కూడా పోయింది. తనకి భగవంతుడిచ్చినది సద్వినియోగం చేసుకోవడం ఎంత అవసరమో బాగా అర్థమైంది. అందుకు మహర్షులు శపిస్తారు, వీడికి ఇన్నిచ్చినా వీడికి సత్కర్మ చేత కాలేదు, ఈ దుర్బుద్ధి విరిగిపోవాలి, విరిగిపోయి వీడు సత్కర్మలు చెయ్యాలి అంటే వీడికి మంచి బుద్ధి కలగాలి. అందుకు శపించి శాపావకాశం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ మరణించగానే ఆ శరీరం అందులోంచి దివ్యపురుషుడు లేస్తూ ఆ చితిని పక్కకి తోసేసి పైకి లేచి విధూమోగ్నిరివోద్ధిత, ఆ పొగలోంచి ఆ చితిని తోసేసి పైకి లేచాడు దివ్యపురుషుడు. అరజే వాససీ బిభ్రత్ మాలాం దివ్యాం మహాబల. మంచి వస్త్రములు ధరించిన వాడై దివ్యమైనటువంటి మాలలు ధరించాడు. తతశ్చితాయా వేగేన భాస్వరో విమలాంబర ఉత్పపాతాసు సంహృష్ట సర్వప్రత్యంగభూషణ. కించిత్ పరాగం, మలినం కూడా లేనటువంటి మంచి దివ్యమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వాడై అంగ ప్రత్యంగములన్నీ కూడా భూషణముల చేత ప్రకాశిస్తూ ఉండగా విమానే భాస్వరే తిష్టన్ హంసయుక్తే యశస్కరే ప్రభయాచ మహాతేజ దిశో దశ విరాజయన్. హంసలు మోస్తున్నటువంటి ఒక పెద్ద విమానంలో ఆయన పరమ కాంతితో కూర్చుని దర్శనమిచ్చాడు. సోంతరిక్షగతో రామం కబంధో వాక్యమబ్రవీత్ శృణు రాఘవ తత్వేన యథా సీతాం అవాప్స్యసి. రామ, నేను చెప్పేటటువంటి మాటలను నువ్వు శ్రద్ధగా విను. ఇప్పుడు నేను నా స్వశరీరాన్ని పొందాను, నేను ధనువునయ్యాను. నువ్వు సీతమ్మని మళ్ళీ ఎట్లా పొందగలవో నేను మార్గం చెప్తాను, దీన్ని విను అని రామ షడ్యుక్తయో లోకే యాభిః సర్వం విమృశ్యతే పరిమృష్టో దశాంతేన దశాభాగేన సేవ్యతే. రామ, ఒక్కొక్కసారి చాలా దుర్దశ ప్రాప్తిస్తుంది. అటువంటి దుర్దశ ప్రాప్తించినప్పుడు చాలా కష్టములకు మనిషి వశపడవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు అటువంటి దుర్దశలో ఉన్నావు. అట్లా ఉన్న కారణం చేతనే అవి నీకు ఒకప్పుడు సంతోషకారణమైనవి కూడా యథార్థానికి ఇప్పుడు కష్టములుగానే మారిపోయాయి. అన్నీ కష్టములే. నిజానికి కష్టం అనేది మనసుని బట్టి ఉంటుంది. ఎందుకనంటే ఒక్కొక్కరు కష్టాన్ని ఏం చేస్తారంటే అవకాశంగా తీసుకుంటారు. ఇప్పుడు నేను రాణించి బయటికి వస్తేనే నా కీర్తి ప్రకాశిస్తుంది, నేను దీన్ని ఎదుర్కోవాలి, నాకు వచ్చిన ఈ పరిమితిని, నాకు వచ్చిన సమస్యని అధిగమించి నేను కార్యం పూర్తి చేస్తే అది కీర్తివంతం, అది నాకు గొప్ప ఆత్మబలాన్ని ఇస్తుంది. అంటే నేను కార్యాన్ని చేసేటప్పుడు నాకు కించిత్ ఇబ్బందులున్నా నేను అధిగమించి నిలబడగలనమాట అన్న ధైర్యాన్ని ఇస్తుంది. అదే ఏమవుతుందంటే మనసు ఇంకొకలా ప్రవర్తించిందనుకోండి, చాలా చిన్నది పెద్దది కానిది కూడా కష్టంలాగే అనిపిస్తుంది. రాముడు అరణ్యవాసానికి వచ్చింది తను కోరుకునే, ధర్మమునందు తండ్రిని నిలబెట్టాలని. అప్పుడు చాలా సంతోషంగా వచ్చాడు. దశరథుడు మరణించినప్పుడు దీర్ఘాయుర్దాయం పొంది వెళ్ళిపోయాడు, శోకించకూడదని చెప్పాడు. అదే రాముడు ఇప్పుడు వనవాసం ప్రాప్తించినందుకు, బంధువులకు దూరమైనందుకు, వీటన్నింటికి తండ్రి మరణించినందుకు తలుచుకుని దుఃఖంగానే భావన చేస్తున్నాడు. ఇది దుర్దశ. కాబట్టి
కష్టములు అలాగే వస్తుంటాయి, వచ్చిన కష్టాలు కూడా అలాగే కనపడుతుంటాయి. కష్టములే కనపడుతుంటాయి. కష్టములలో మనకి ఉపకారం చేయడానికి దొరకడం ఎంత అదృష్టం అన్న భావన తోడుగా మనసుని ఉత్సాహపరచదు. ఇది దుర్దశ. దీని యందు ఆరిటిని అనుష్ఠించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే సంధి చేసుకోవాలి ఇతరులతోటి. రాజులైతే అవతల వారితో సంధి చేసుకోవాలి, దండయాత్ర చేయాలి, విజయం సాధించాలి. అట్లా ఆరిటిని ప్రయోగించాలి. అనుకూలమైన కాలం కోసం ఎదురు చూడాలి. ఇట్లా వీటిలో ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితిని బట్టి రామ 6వదైన ఉపాయాన్ని నువ్వు పట్టుకోవాలి. అదే సమాశ్రయము. సమాశ్రయము అంటే నీలాంటి కష్టాన్నే పొందినటువంటి వాణ్ణి నువ్వు పట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు నీ కష్టం గేలి చేయడానికి అవకాశంగా ఉంటుంది. నువ్వు ఒక కష్టంలో ఉన్నావు, నువ్వు మహాపరాక్రమవంతుడివి, గొప్ప శూరుడివి. నువ్వు ఇప్పుడు ఉపకారం కావాలని ఎవరినైనా అడిగితే ఏం చెప్పాలి? నీ కష్టం, నా భార్యను ఎవరో అపహరించారండి, కొంచెం ఆవిడ ఎక్కడుందో మీకు ఏమైనా జాడ తెలుసా అని అడగాలి. అది విన్నవాళ్ళు అందరూ దాన్ని సహృదయంతో తీసుకుంటారని నమ్మకం లేదు. వాళ్ళు గేలి చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అప్పుడు వాళ్ళు నిన్ను హాస్యస్ఫోరకంగా, ఏమో నీ భార్యని నువ్వే రక్షించుకోలేని భర్తవా, మీ ఆవిడ్ని ఎవరో ఎత్తుకుపోతే మమ్మల్ని అడుగుతున్నావా అంటే నీ మనసు మరింత గాయపడుతుంది. అందుకని నువ్వు ఇప్పుడు ఎవరితో స్నేహం చేయాలంటే నీలాగే రాజ్యం ఉండిపోయినవాడు, నీలాగే ధర్మమునకు కట్టుబడినవాడు, నీలాగే భార్యని ఇతరులు అపహరిస్తే దుఃఖంలో ఉన్నవాడు, నీలాగే తక్కువ పరివారం పక్కనున్నవాడు, నీకు తమ్ముడున్నాడు, అట్లాంటి వాడు ఒకడు ఉండాలి. కానీ ఆయన కూడా నిరుత్సాహానికి గురైపోయిన వాడైతే ఉపయోగం లేదు. మాటకి కట్టుబడేవాడు, చాలా నీతివంతుడు, ప్రజ్ఞావంతుడు, ధైర్యశాలి, పరాక్రమోపేతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు నీకు మిత్రుడిగా కావాలి. అప్పుడు అతను అవమానించాడు. ఎందుకనంటే ఇదే బాధ పొందినవాడు కాబట్టి నీ బాధని తొందరగా అర్థం చేసుకుంటాడు. మీ ఇద్దరూ మిత్రత్వాన్ని పొందగలిగితే, నీకు అటువంటి మిత్రుడు లభిస్తే ఖచ్చితంగా సీతమ్మని నువ్వు పట్టుకోగలుగుతావు. ఎందుకంటే అతనికి నువ్వు ఉపకారం చేస్తావు, నీకు అతను ఉపకారం చేస్తాడు. నీ భార్యను ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోయిన వాడు ఎవరో తెలియని పరిస్థితి అవతల వాడికి ఉండకపోవచ్చు. ఇగో వీడు ఎత్తుకుపోయాడంటే చూపిస్తే వాడిని చంపేసి వాడి భార్యను వాడికి ఇచ్చేస్తావు నువ్వు. ముందు అక్కడతో ఏమవుతుందంటే వాడు సుఖంగా ఉంటాడు, వాడు ఇప్పుడు కృతజ్ఞుడవుతాడు, అయి నీకు ఉపకారం చేస్తాడు. ఇప్పుడు ఆయన నీ భార్య జాడ కనిపెడతాడు, ఆయన చంపక్కర్లేదు, నువ్వే చంపేస్తావు. కాబట్టి నీకు ఇటువంటి మిత్రుడు దొరకాలి. అంటే నీ కష్టం ఎలా ఉందో అలా కష్టం ఉన్నవాడై ఉండాలి. ఎంత చెప్పాడండి ఇప్పుడు. ఇంతకుముందు భగవంతుడిచ్చినటువంటి మంచి రూపాన్ని కాదని దుష్టమైన మనసుతో ప్రవర్తించాడు. ఇప్పుడు తన యొక్క యథార్థమైన శరీరంలోకి వెళ్ళిపోగానే అవతల వాడికి ఉపకారం చేయడంలో ఎంత బాగా చెయ్యాలో, ఏం జరగాలో ఎంత బాగా ఆలోచించాడో చూడండి. కాబట్టి దశభాగగతో హీనః త్వం హి రామ సలక్ష్మణ యత్కృతే వ్యసనం ప్రాప్తం త్వయా దార ప్రదర్శనం. అటువంటి భయంకరమైనటువంటి దశని నువ్వు అనుభవిస్తున్న కారణం చేతనే ఇవాళ నీ భార్య అపహరింపబడింది. కాబట్టి దీనికి ఒకే ఒక్క పరిష్కారం, నీ వంటి బాధ ఉన్న మిత్రుడు. అటువంటి వాడు ఎవరు అన్నది చెప్పగలగాలి. నీకు అట్లాంటి వ్యక్తి ఎక్కడున్నాడో, నువ్వు ఎవరితో స్నేహం చెయ్యాలో, చేస్తే గట్టెక్కిపోతావో నేను చెప్తాను. ఇది ఈ ఉపకారం చెయ్యాలి ఇప్పుడు ధనువు. కాబట్టి శ్రూయతాం రామ వక్ష్యామి సుగ్రీవో నామవానర భ్రాత్రా నిరస్త క్రుద్ధేన వాలినా శక్రసూనునా. వాలి అని సుగ్రీవుడికి అన్నగారు ఉన్నాడు. ఆయన నిష్కారణంగా తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి వెడలగొట్టాడు. ఆయన చాలా బాధలో ఉన్నాడు ఆ సుగ్రీవుడు. ఋష్యమూకే గిరివరే పంపా పర్యంత శోభితే నివసత్యాత్మవాన్ వీర చతుర్భుహి సహవానరై. ఆయన చాలా బుద్ధిమంతుడు ఆ సుగ్రీవుడు.
ఇప్పుడు ఆయనతో నలుగురు మంత్రులు ఉన్నారు. నలుడు, నీలుడు, తారుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. నలుగురు మంత్రులు సేవిస్తుండగా ఆ సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. వానరేంద్రో మహావీర్య తేజోవాన్ అమితప్రభ సత్యసంధో వినీతశ్చ ధృతిమాన్ మతిమాన్ మహాన్. అతను చాలా గొప్ప గుణములు కలిగినవాడు. నీకెట్లా గుణాలున్నాయో ఆయనకి కూడా గుణాలున్నాయి. ఆయన నువ్వెలా రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యని పోగొట్టుకుని వేరొక చోట అరణ్యంలో ఉండి బాధపడుతున్నావో ఆయన కూడా అట్లాగే బాధపడుతున్నాడు. ఎటు నువ్వు ధర్మం కోసం అడవికి వచ్చావు, ఆయన్ని అన్నగారు అడవులకు తోసేశాడు. కాబట్టి మహా తేజస్వి, మహావీరుడు, మాటకు కట్టుబడేవాడు, వినయానికి పెట్టింది పేరైనవాడు, వాక్చతురుడు, వర్చస్సు కలిగినవాడు, పరాక్రమవంతుడు, మహాబల పరాక్రమములు కలిగినవాడు. ఆ సుగ్రీవుడితో నువ్వు స్నేహం చేస్తే దక్ష ప్రగల్భో ద్యుతిమాన్ బలపరాక్రమ భ్రాత్రా నివాసితో రామ రాజ్యహేతోర్మహాబల. రాజ్యం కోసమని అన్నగారి చేత వెళ్ళగొట్టబడి ప్రవాసం చేస్తున్నాడు ఋష్యమూక పర్వతం మీద. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. మైత్రి చేసుకునేటప్పుడు అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుంటే ఆయన వలన నీకు ఉపకారం కలుగుతుంది రామ, నన్ను నమ్ము. ఆయన ఒక స్థితిలో ఏం చేస్తాడంటే నీ భార్య జాడ కనిపెట్టడం అంత తేలిక కాదు. రావణుడు ఎక్కడ దాచాడో తెలియదు. అంటే యావత్ భూమండలాన్ని వెతకాలి. ఇప్పుడు అలా వెతికేటప్పుడు పంపించేవాడు ఎవరిని పంపిస్తున్నాడో ఆ పంపిస్తున్న వాడిని ఈ భూమండలం అంతా అన్ని దిక్కులా ఎక్కడ వరకు ఉందో, ఎట్లా ఉంటాయో, అరణ్యాలు ఎలా ఉంటాయో, నదులు ఎలా ఉంటాయో, సముద్రాలు ఎలా ఉంటాయో, ఎక్కడ వెతకాలో చెప్పగలిగిన వాడై ఉండాలి. అంత గొప్ప భౌగోళిక పరిజ్ఞానం ఉండాలి ఆయనకి. అట్లా ఉన్నవాడు సుగ్రీవుడు. అట్లా ఎందుకున్నాడో సుగ్రీవుడే చెప్తాడు తర్వాత, అంత జ్ఞానం ఎందుకు వచ్చిందో తనకి. కాబట్టి అది ఉన్నవాడు సుగ్రీవుడు. ఎంత గొప్ప ఉపకారం చేశాడండి ధనువు. కబంధుడిగా మరణించిన మళ్ళీ ఇప్పుడు రాముడికి మహోపకారం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆ పంపానదీ తీరంలో ఋష్యమూక పర్వతం మీద ఉంటాడు. సనదీర్ విపులాన్ శైలాన్ గిరిదుర్గాని కందరాన్ అన్వీక్ష్య వానరై సార్ధం పత్నీం తే ధిగమిష్యతి. ఆయన నదులు, సముద్రములు, పర్వతములు, గుహలు అన్నిటినీ వెతికించి భూమండలమంతా వెతికించి సీతమ్మని ఎక్కడ దాచిన జాడ కనిపెట్టేటట్టు చెయ్యగలిగిన ప్రజ్ఞాశీలి సుగ్రీవుడే. కాబట్టి నువ్వు ఆ సుగ్రీవుడితో స్నేహం చేయి. ఇలా పశ్చిమ దిశగా ఈ మార్గంలో వెడితే నీకు శుభం కలుగుతుంది. ఇలా వెడుతున్నప్పుడు పంపా సరోవరం కనపడుతుంది. అనేకమైనటువంటి వృక్షములు కనపడతాయి. కుబేరుడి యొక్క చైత్ర రథం ఎలా ఉంటుందో ఆ అరణ్యం అలా ఉంటుంది. అంత గొప్ప పువ్వులు ఉంటాయి, కాయలు, పళ్ళు, అనేక సరోవరాలు. ఆ పంపా సరోవరం గొప్పతనం ఏమిటంటే ఎక్కడ నాచు ఉండదు. ఈ దేశంలో కొన్ని నదులకి, కొన్ని సరోవరాలకి కొన్ని ప్రత్యేకతలు. నేను నర్మదా నది స్నానం చేయాలని నాకు చాలా గొప్ప కాంక్ష. ఆ నర్మదా నది గురించి చదివి శంకరాచార్యులు వారి నర్మదాష్టకం చదివి నర్మదలో స్నానం చేయాలి అని నేను ఎంతో ఉత్సాహపడేవాడిని. నేను ఆ నర్మదా నదికి వెళ్ళాను స్నానానికి. అంటే శంకరాచార్యులు వారు అందులో ఒక అద్భుతమైన మాట వాడారు, శివలింగ కోటుల కన్నతల్లి. అందులో ఉన్నటువంటి రాళ్ళు నదీ ప్రవాహము చేత సాలగ్రామములైపోతుంటాయి. అవే అందుకే నర్మదా ఒడ్డున శివలింగాలు కుప్పల కింద పోసేస్తారు. నర్మదా బాణలింగం అని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు. పైగా నర్మదా నది విశేషం ఒకటి ఉంది. ఈ దేశాన్నంతటినీ ఒక పూజా మందిరంగా భావిస్తే మధ్యలో పంచాయతనంలో ప్రధానమూర్తి ఉంటారు. మీకు ఇప్పటికీ ఉజ్జయిన్లో కనపడుతుంది ఆ ఊహా చిత్రం, భారతదేశంది. మధ్యలో నర్మదా నది ఉంటుంది ఈ దేశానికి. నర్మదా నదిలో తమంత తాముగా ఆ రాళ్ళు ప్రవాహము చేతనే చెక్కబడిపోయి శివలింగాలుగా మారిపోతాయి. కుప్పలు తెచ్చి బయట పోస్తారు. నేను ఆ అష్టకం అవి చదివి దాని వ్యాఖ్యానాలు చూసి భాగవతంలో నర్మదా నది వైశిష్ట్యం, శంకరాచార్యులు వారు అక్కడ గోవింద భగవత్పాదుల్ని కలుసుకోవడం, ఓంకార క్షేత్రం. ఇప్పటికీ విచిత్రం ఏమిటంటే అంతరిక్షం నుంచి తీసిన చిత్రం చూస్తే ఓంకారేశ్వరం వెడితే ఓం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అక్కడ గిరి ప్రదక్షిణ ఉంది.
అందుకని నేను అది చదివి ఆ నర్మదా స్నానానికి వెళ్ళాలి, అవన్నీ చూడాలని నా కోరిక. నేను వెళ్ళినప్పుడు నాకు ముచ్చటేసింది. ఇవి శివలింగాలు అవుతాయంటారు కదా, మనం ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళి స్నానం చేస్తే శివలింగాలుగా తయారవుతున్న పవిత్ర ప్రదేశంలో వాటి మధ్యలో మునగగలమా అని. అయితే సాధారణంగా అంతంత రాళ్ళు పడిపోయి ఉన్న చోట మధ్యలోకి వెడితే పాములు ఉంటాయి కాబట్టి అవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని నేను తటపటాయిస్తుంటే ఎవరో దేవుడు అలా పంపిస్తాడులా ఉంది, ఎవరో నన్ను గుర్తుపట్టి మీరు జాగండి కోటేశ్వరారు కదండి అని చెప్పి అక్కడ ఉన్న పెద్ద ప్రాజెక్టుకి వాటికి తీసుకెళ్ళి అవన్నీ చేస్తే నేను అడిగా ఇక్కడ స్నానం చేయొచ్చా అని. అయ్యో ఇక్కడ ఒక గొప్పతనం ఉందండి, నర్మదా నీటిలో పాము ఉండదు కాబట్టి మీరు ఈ రాళ్లలో చేతులు పెట్టి కావాలంటే శివలింగం కింద ఎలా తయారవుతోందో కూడా చూడొచ్చు. ఒకవైపు గరుపు, ఒకవైపు నునుపు, అది తెలుస్తుంది. హాయిగా స్నానం చేయండి అన్నారు. నేను పడవలో వెళ్ళి ఆ రాళ్ల మధ్యలో స్నానం చేస్తూ చూసి వచ్చాను. అప్పుడే ఆయన నాకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ, నర్మద గురించి నర్మద శర్మద అంటారు పోతన గారు. అందుకని ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రశస్తి. అసలు పంపా తీరంలో నాచు ఉండదు రామ, ఎంత బాగుంటుందో స్నానం చేయడానికి. హంసలు, బిగ్గురు పక్షులు, క్రౌంచ పక్షులు, కుర్ర పక్షులు మధురమైనటువంటి ధనులు చేస్తుంటాయి. నీళ్లు ప్రవహించి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఆ నీటిలోంచి ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది. ఆ శబ్దం మీకు తెలియకుండా, మీరు ఎప్పుడైనా దాన్ని కళ్ళు మూసుకుని వింటున్నారనుకోండి, మీకు తెలియకుండా మనసు నిశ్చలమై ధ్యానస్థితిలో ఒక రకమైన శాంతి కలుగుతుంది. అది ఆఖరికి విచిత్రం ఏమిటంటే మురుగునీరు లాంటిది వెళ్ళిపోతున్నా సరే నేను ప్రత్యేకంగా అది వింటూ ఉంటాను ఒక చోట. అది ఎక్కడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పక్కన గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఆ క్రికెట్ ఆడడం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో ఒక పెద్ద కాల వెడుతుంటుంది. అక్కడ నిలబడితే ఆ నీళ్లు వెళ్ళిపోతున్నప్పుడు శబ్దం వస్తుంటుంది. నేను ఆ గట్టు మీద నించుని కాసేపు అక్కడ ఒక పెద్ద వేదిక ఉంది, అక్కడ నిలబడి కాసేపు ఆ నీరు ప్రవహిస్తున్న శబ్దం వింటుంటాను. ఎంత బాగుంటుందో అది. ధ్యానానికి యోగ్యంగా ఉంటుంది. తిరుమల కొండల మీద కనపడతాయి అట్లాంటి సెలయేర్ల శబ్దాలు అంటారు, అట్లా వస్తుంది ఆ శబ్దం. అది ప్రకృతిలో అది అలా రావాలి, కానీ అలా మందంగా నీరు వెడుతున్నప్పుడు వచ్చే శబ్దం అంత గొప్పగా ఉంటుంది. అది మనసుకి అంత శాంతినిస్తుంది. కాబట్టి అటువంటి మధుర ధ్వనులు వస్తుంటాయి. అక్కడ నువ్వు ఎన్నో వింతలు విశేషాలు చూస్తావు. పూలతో వెల్లి విరిసేటటువంటి బొట్టుగ చెట్టు, కమలములు, కలువలు ఇవన్నీ కనపడతాయి. అన్నిటినీ మించి రామ అక్కడ ఒక విశేషం ఉంది. మతంగ మహర్షి యొక్క శిష్యులు చాలా కష్టపడి దర్భలు, పువ్వులు ఇవన్నీ పూజకి సమీకరించేవారు. అప్పుడు వాళ్ళకి చెమట పట్టింది. ఆ చెమట బిందువులు ఎగిరి పక్కన ఉన్నటువంటి చెట్ల మీద పడ్డాయి. అవి పువ్వులయ్యాయి. ఆ పువ్వులు ఎప్పటికీ కూడా వాడకుండా అట్లాగే ఉంటాయి. ఎక్కడైతే వాళ్ళ చెమట బిందువులు పడ్డాయో అక్కడ పూసిన పువ్వులన్నీ అట్లాగే ఉంటాయి. అవి ఎవ్వరూ మాల కట్టుకోరు, ఎవరు ధరించరు. ఎందుకనంటే అంతటి మహాతేజోమూర్తుల యొక్క చెమట బిందువు పడితే ఆ చెట్ల పువ్వులు అట్లా అయ్యాయి. కాబట్టి ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు, మతంగ మహర్షి కాదు ఆయన శిష్యులు శాంత స్వభావులు. గురువుగారి కోసమని వాళ్ళు అంత కష్టపడి శుశ్రూష చేశారు. ఆ మతంగ మహర్షి శిష్యులకు శుశ్రూష చేసినటువంటి ఒక తాపసి ఉంది అక్కడ. శ్రమణి శబరీనామ కాకుత్స చిరజీవిని. ఆమె పేరు శబరి. ఆమె అక్కడే చిరజీవిని. ఆమె చాలా దీర్ఘాయుష్మంతురాలు. ఎప్పటి నుంచో మతంగ మహర్షి యొక్క శిష్యులకు సేవ చేస్తోంది. నువ్వు ఆమెకి దర్శనం ఇవ్వాలి. త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. ఇక్కడ రామునిలో ఉన్న దివ్యత్వాన్ని చెప్తున్నాడు కబంధుడు లేదా ధనువు. అంటున్నాడు త్వాంతు ధర్మే స్థితా నిత్యం, నీ అందే ధర్మమంతా నిలబడి ఉంది.
భగవంతుడు కాబట్టి. సర్వభూత నమస్కృతం, నువ్వు సమస్త భూతముల చేత నమస్కరింపబడతావు. దృష్ట్వా దేవోపమం రామ, సాక్షాత్ దైవత్వమును పొందినటువంటి నిన్ను చూసి స్వర్గలోకం గమిష్యతి, ఆ శబరి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆ శబరికి దర్శనం ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పి ఆ ఋష్యమూక పర్వతానికి వెళ్ళాలి. కానీ నువ్వు ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు అది అధిరోహించడం అంత తేలిక కాదు. ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః ఉదారో బ్రాహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః. ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః శయానః పురుషో రామ తస్య శైలస్య మూర్ధని యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోదిగచ్చతి. రామ, ఋష్యమూక పర్వతం ఎంత గొప్పది అంటే గొప్ప గొప్ప చెట్లుంటాయి, అవన్నీ విరగబూసినటువంటి పువ్వులతో ఉంటాయి. చిన్ని చిన్ని ఏనుగులు ఆ పర్వతాన్ని రక్షిస్తుంటాయి. దాన్ని ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మగారు నిర్మాణం చేశాడు. శయాన పురుషో రామ, ఆ కొండ మీదకి వెళ్ళి ఎవరైనా పడుకుంటే వాళ్ళకి నిద్ర పట్టి కలస్తే, వాళ్ళకి కలలో ఏ ధనం కనపడిందో అది వాళ్ళు నిద్ర లేచిన తరువాత లభిస్తుంది. ఆ కొండకు అటువంటి శక్తి ఉంది. కాబట్టి నువ్వు ఆ ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళు. అక్కడ ఒక పెద్ద గుహ కనపడుతుంది నీకు. రామ తస్యత్ శైలస్య మహతీ శోభతే గుహ శిలాపిదానా కాకుత్స దుఃఖం చాస్యాః ప్రవేశనం తస్యా గుహాయాః ప్రాగ్ద్వారే మహాన్ శీతోదకో హ్రదః ఫలామూలాన్వితో రమ్యో నానామృగ సమావృతః తస్యాం వసతి సుగ్రీవః చతుర్భిః సహవానరైః కదాచిత్ శిఖరే తస్య పర్వతస్య అవతిష్టతే. నువ్వు అక్కడికి వెడితే అక్కడ నీకు ఒక పెద్ద గుహ కనపడుతుంది. ఆ గుహ ప్రాగ్ద్వారంలో తూర్పు వైపు ద్వారం శిలల చేత మూసివేయబడి ఉంటుంది. ఆ పక్కనే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. మృగములు పక్షులు అక్కడ నిర్మలోదకాన్ని త్రాగటానికి వస్తాయి. సుగ్రీవుడు ఆ గుహలో ఉంటాడు. అప్పుడప్పుడు ఆ గుహలోంచి తన నలుగురు మంత్రులతో కలిసి పైకి వస్తాడు. బయటికి వచ్చి ఆ పర్వతం మీద విహరిస్తూ ఉంటాడు. నువ్వు ఆ ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాలి. వెళ్ళి ఆ సుగ్రీవుడితో స్నేహం చేసుకోవాలి అని రాముడికి చెప్పి, రామ నీ అనుజ్ఞ అయితే నేను వెళ్ళిపోతాను అన్నాడు. రాముడు అనుజ్ఞ ఇచ్చిన తరువాత ధనువు తన యొక్క దివ్యమైన విమానం మీద తన స్వలోకానికి వెళ్ళిపోయాడు. మహోపకారం కలిగింది, మనసులో చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు పంపా తీరానికి బయలుదేరినామని వాళ్ళు బయలుదేరి వెడుతూ ఆ ధనువు చెప్పినటువంటి శబరి ఆశ్రమం, అది మతంగ మహర్షి ఆశ్రమం. తదనంతరం మతంగ మహర్షి యొక్క శిష్యులు దాన్ని రక్షించారు. ఇప్పుడు శబరి ఉంది. ఆ ఆశ్రమానికి వెళ్ళారు. తౌచ దృష్ట్యా తదా సిద్ధ సముద్ధాయ కృతాంజలి రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః పాద్యమాచమనీయం చ సర్వం ప్రదాభ్యదావిధి తమువాచ తతో రామః శ్రమణీం సంసితవ్రతాం. ఆమె గొప్ప తాపసి. ఆమె గురువులను అనుగమించడం ద్వారా గురుసేవని అంత గొప్ప తపస్సుగా చేసింది. మీకు అయోధ్యకాండ చివరిలో అనసూయమ్మ కనపడుతుంది, అరణ్యకాండ చిట్ట చివరిలో శబరి కనపడుతుంది. వాల్మీకి మహర్షి రచనలో గొప్పతనం ఏమిటంటే ఆయన ఏ ఒక్క విషయాన్ని కూడా మీ ఊహ కోసం వదిలిపెట్టారు. ఆయన ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పేస్తారు. ఆమె పేరు శబరి. ఆమె తాపసి, ఆమె వృద్ధురాలు. ఆమె రాముడు రాగానే ఆమె చేసిన పని ఏమిటంటే రామస్య పాదౌ జగ్రాహ లక్ష్మణస్య చ ధీమతః. రాముడి పాదములు పట్టి నమస్కారం చేసింది, లక్ష్మణుడి పాదములు పట్టి నమస్కారం చేసింది. పాద్యమాచమనీయంచ సర్వం ప్రదాద్యదావిధి. ఆమె విధిపూర్వకంగా అంటే ఎట్లా చెయ్యాలో అట్లా చేసింది. అంటే ఆమెకి వచ్చినటువంటి వాళ్ళని సేవించడం తెలియనటువంటి అమాయకత్వం ఉన్నది కాదు. ఆమె
అంత గొప్పవారైనటువంటి మతంగ మహర్షి శిష్యుల్ని అంతకాలం సేవించింది అంటే విశిష్టమైన అతిథి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా పూజించాలో బాగా తెలిసున్న తల్లి. అందుకని ఆయనకి పాద్యం ఇచ్చింది, అంటే కాళ్ళు కడిగింది, తర్వాత ఆచమనీయం ఇచ్చింది, అంటే మధ్యలో అర్ఘ్యం కూడా ఇచ్చింది, ఇచ్చి పూజించింది. తమువాచ తతో రామ శ్రవణీం సంసితవ్రతాం. అప్పుడు రాముడి దగ్గర కూర్చుంటే రాముడే శబరిని అడిగాడు కొన్ని మాటలు. ఏదో రాముడు వచ్చాడు, రాగానే రామ నీకోసమే చూస్తున్నాను అని ఆయన ఒళ్ళంతా తడిమేసి ఆయనకేవో ఎంగిల్ చేసిన పళ్ళు పెట్టేసినట్టుగా రామాయణంలో లేదు. రామాయణంలో ఉన్నది ఏమిటంటే కచ్చిత్తే నిర్జితా విఘ్నాః కచ్చిత్తే వర్ధతే తపః కచ్చిత్తే నియత క్రోధ ఆహారశ్చ తపోధనే కచ్చిత్తే నియమాః ప్రాప్తాః కచ్చిత్తే మనసః సుఖం కచ్చిత్తే గురుశుశ్రూష సఫలా చారుభాషిణి రామేణ తపసీ పృష్ఠ సా సిద్ధా సిద్ధసమ్మత శశంస శబరీవృద్ధ రామాయ ప్రత్యువస్థిత. ఎంత స్పష్టంగా మహర్షి దాన్ని చెప్పారంటే, రాముడు ఆమెని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమని అడిగారంటే, కచ్చిత్తే నిర్జితా విఘ్నాః, నీ తపస్సుకి ఏవైనా విఘ్నములు కలుగుతున్నాయా, వాటిని నువ్వు అధిగమించావా? కచ్చిత్తే వర్ధతే తపః, నీ తపస్సు రోజు రోజుకి పెరుగుతోందా? లేకపోతే అబ్బా ఏమిటి తపస్సు అన్న భావన కలగకూడదు కదా, అందులో ఆనందం పెరగాలి. నీ తపస్సు పెరుగుతోందా? కచ్చిత్తే నియత క్రోధ, నువ్వు క్రోధాన్ని బాగా అదుపులో ఉంచుకున్నావా? ఆహారశ్చ తపోధనే, ఆహారం తీసుకునేటప్పుడు నియమంగా తీసుకుంటున్నావా? కచ్చిత్తే నియమాః ప్రాప్తాః, ఈ వ్రతాదులను అనుష్ఠించేటప్పుడు ఏ నియమములు పాటించాలో అవి పాటిస్తున్నావా? కచ్చిత్తే మనసస్సుఖం, నువ్వు సుఖంగా ఉన్నావా? కచ్చిత్తే గురుశుశ్రూష, నువ్వు గురుశుశ్రూష బాగా చేస్తున్నావా? సఫలా చారుభాషిణి, నువ్వు అనుకున్నట్టుగా కార్యక్రమాలన్నీ సఫలీకృతంగా ఉన్నాయా అని అడిగితే, రాముడు అడిగిన ప్రశ్నలకు ఆమె జవాబు చెప్తోంది. ఎట్లా అంటే, రామాయ ప్రత్యువస్థిత, ఆయనకి ఎదురుగుండా నిలబడి మాట్లాడుతూ చెప్తోంది. అద్య ప్రాప్తా తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్యమే సఫలం తస్తం గురువశ్చ సుపూజితాః. అద్యమే సఫలం తప్తం, రామ ఇప్పటి వరకు నేను ఏ తపస్సు చేశానో, ఏ గురు శుశ్రూష చేశానో దాని వలన పొందవలసిన సిద్ధిని పొందాను. ఇప్పుడు నీ దర్శనమైంది. నీ దర్శనం చేత ఈ క్షణంలోనే నా తపస్సు ఫలించింది. నా గురువుల యొక్క సేవ నేను చేసినది ఏదిందో అది ఫలించింది. ఆమె గురు శుశ్రూషని అంత గొప్ప తపస్సుగా చేసింది. ఎందుకంటే దైవ పూజ, పెద్దల పూజ, గురువుల పూజ, గురుసేవ ఇవన్నీ కూడా తపస్సులో అంతర్భాగం. మతంగ మహర్షి యొక్క శిష్యులను గురువులుగా భావించి ఆమె అంత శుశ్రూష చేసిన కారణం చేత ఆమె ఆ తపస్సుకు తగిన ఫలితాన్ని పొందింది. కాబట్టి అద్యమే సఫలం జన్మ స్వర్గశ్చైవ భవిష్యతి తయి దేవవరే రామ పూజితే పురుషర్షభ చక్షుషా తవ సౌమ్యేవ పూతాస్మి రఘునందన గమిష్యాం యక్షయాన్ లోకాన్ తత్ప్రసాదాదరిందమా. నువ్వు ఇవాళ వచ్చి ఈ ఆశ్రమ ప్రాంగణంలో నాతో మాట్లాడడం, నా వంక ఇంత దయతో చూడడం, ఇవి చాలు. నేను పొందవలసినటువంటి అనుగ్రహాన్ని పొందేశాను. ఏ ఉత్తమ లోకములను నేను పొందానో, ఏ స్వర్గలోకాన్ని నేను పొందాలో అటువంటి లోకాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హతను నేను సంతరించుకున్నాను. కాబట్టి మతంగ మహర్షి యొక్క శిష్యులు ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉండేవారు. నువ్వు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది నువ్వు వచ్చావని, వాళ్ళకి తెలుసు నువ్వు ఇటు వస్తావని. కానీ వాళ్ళు ఉత్తమ లోకములకు, స్వర్గలోకమునకు వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయి, నువ్వు వచ్చినప్పుడు ఈ ఆశ్రమం నీకు ఆదరించి అతిథి సత్కారం చేయడానికి ఎవరూ లేనిదిగా ఉండకూడదని నన్ను శాసించారు. ఓ శబరి, నువ్వు ఇక్కడుండు, రాముడు వస్తాడు లక్ష్మణ సహితుడై, ఆయనకి నువ్వు ఆతిథ్యం ఇచ్చిన తరువాత మేమున్న చోటుకు వచ్చేసేయమని చెప్పారు. అందుకని నేను కేవలం మీకోసం ఎదురు చూస్తున్నాను.
ఇప్పుడు మీరు వచ్చారు, నాకు ఎంతో సంతోషం అని మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ తమార్థే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవం. నేను పంపానదీ తీరంలో ఉండేటటువంటి అనేకమైన ఫల సముదాయము, వస్తు సముదాయము ఉన్నాయంటే అది తేనె కావచ్చు, మూలములు కావచ్చు, పళ్ళు కావచ్చు, అవన్నీ కూడా రామా నీ కోసమని నేను అంతా సిద్ధం చేశాను, వాటిని స్వీకరించవలసింది అని అడిగింది. అయితే మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అంత గొప్ప శబరి, అంతకాలం మతంగ మహర్షి శిష్యుల్ని అనుగమించిన శబరికి వచ్చిన రాముణ్ణి ఎలా పూజించాలో బాగా తెలుసు. పైగా వెళ్ళిపోయిన వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు మతంగ మహర్షి శిష్యులు, అంతటి ప్రాజ్ఞులు. వాళ్ళని సేవించిన తల్లికి రాముడు వచ్చినప్పుడు ఎలా సేవించాలో తెలియనిది కాదు. అయితే ఒకటి మాత్రం ఉంటుంది భగవత్ సేవలో, అమాయకత్వంతోనైనా శుద్ధ భక్తితో సేవిస్తే ఆయన స్వీకరిస్తాడు. తిన్నడు చేసిన సేవని పరమశివుడు స్వీకరించాలా? కానీ శబరికి ఏమీ తెలియకుండా సేవించింది అని చెప్పడానికి మాత్రం ఆధారాలు లేవు. ఆమె అంత గురు శుశ్రూష చేసింది కాబట్టి ఆమెకి తెలుసు. ఆమె పళ్ళేవో తీసుకొచ్చింది, ఆమె సగం తింది, ఆ ఎంగిలి ముక్కలు రాముడికి ఎట్టింది, రాముడు ఆ ఎంగిలి ముక్కలు తిన్నాడు. అట్లా రామాయణంలో లేదు. ఎందుకనంటే శబరి యొక్క గొప్పతనానికి, శబరి తన గురువులను సేవించిన విధానానికి అనుగుణంగా రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి వరం ఉంది. ఏది జరిగిందో రహస్యంచ ప్రకాశంచ, ఏది మనసులలో ఉన్న విషయమైనా రామా నీకు అర్థమవుతుంది, దాన్ని నువ్వు రామాయణంగా వాల్మీకి నీకు అర్థమవుతుంది, నువ్వు అది రచన చేస్తావని బ్రహ్మగారు వరం ఇచ్చారు. కాబట్టి వాల్మీకి మహర్షి ఏది రచన చేశారో దాన్ని సత్యంగా మనం స్వీకరించవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఏం చెప్పిందంటే, పంపా తీరంలో ఉన్న వస్తు సముదాయమును నేను సేకరించాను. సంచితం అంటే నేను సేకరించి సిద్ధంగా ఉంచాను, అవుకో అక్కడ, వాటిని నువ్వు స్వీకరించు. మయాతు వివిధం వన్యం సంచితం రఘునందన తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవం. పంపానదీ తీరంలో దొరికేవన్నిటినీ కూడా నేను నీ కొరకు సిద్ధం చేశానండి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, రాముడు అసలు నువ్వు ఏమేమి సిద్ధం చేశావు, అందులో పళ్ళే ఉన్నాయి, ఆ పండు ఒకటి ఇలా అయ్యి, లేకపోతే ఆ తేనె కొంచెం ఇలా అయ్యి అని అసలు ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన ఒకసారి ఆహా అన్నాడంతే. అని ఆయన సంభాషణ వేరు వైపుకి తిప్పాడు. అసలు ఆయన వెంటనే ఆవిడ తెచ్చిన వస్తు సముదాయం వంక ఒకసారి ప్రీతిగా చూశాడంతే తప్ప ఆయన ఏమి నువ్వు ఇది పెట్టు అది పెట్టు అని ఆయన అడిగింది కూడా ఉన్నట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు. ఆయన అన్నది ఏమిటంటే, నువ్వు శబరి ఇక్కడ నీ గురువులను ఎంతో సేవించావు. ధనోహ సకాశాత్ తత్వేన ప్రభావంతే మహాత్మనః శ్రుతం ప్రత్యక్షమిచ్చామి సందృష్టం యది మన్యసే. ధనో సాకాశాత్ తత్వేన, నాకు ధనువు చెప్పాడు. ఆయన చెప్పాడు కదా, వాళ్ళు శ్రమపడి వాళ్ళ చెమట బిందువులు చెట్ల మీద పడినప్పుడు అవి పువ్వులయ్యాయి, ఆ మాలలు కూడా ఎవరు ధరించరు, ఇప్పటికీ వడిలిపోవని మీ గురువుల వైభవాన్ని చెప్పాడు, మీ గురించి చెప్పాడు. ఏది, ఒక్కసారి మీ గురువుల వైభవాన్ని నేను చూడటానికి చూపిస్తావా అని అడిగాడు. అయ్యో రండి అని వెంటనే తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి వనాన్ని చూపిస్తూ అంది, పశ్య మేఘగణ ప్రఖ్యం మృగపక్షి సమాకులం మతంగ వనమిత్యేవ విశ్రుతం రఘునందన. దట్టమైన మేఘం ఎలా ఉంటుందో అలా చెట్లతో కూడుకున్నటువంటి వనం, మృగములు పక్షులు అన్నిటితో కూడి ఉందే, ఇదే మతంగ మహర్షి యొక్క ఆశ్రమం. ఇందులో మతంగ మహర్షి యొక్క శిష్యులు అంటే వాళ్ళని నేను సేవించాను. మా గురువులు ఎంత గొప్పవారో తెలుసా రామా అంటే, నిజానికి ఆవిడ తెచ్చిన ఆహారం కన్నా వాళ్ళ గురువుల గురించి చెప్పడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. రాముడు కూడా అది వినడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టి ఆవిడంది, మా గురువులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇహతే భావితాత్మానో గురవేమే మహావని జుహువాం చక్రిదే తీర్థం మంత్రవన్ మంత్రపూజితం
వాళ్ళు గంగానదిలో ఉన్న తీర్థములను తమ యొక్క శక్తి చేత ఇక్కడికి ఆవాహన చేశారు. ఇదిగో ఇక్కడికి వచ్చాయి, అదే ఈ తీర్థం, ఇది గంగానది తీర్థం. వాళ్ళ యొక్క శక్తితో తీసుకొచ్చారు మంత్రబలం చేత. ఇయం ప్రత్యక్స్థలీ వేది ఎత్ర తే మే సుసంస్కృతా పుష్పోపహారం కుర్వంతి శ్రమాదుద్దేశిభిఃకరై. పశ్చిమ దిక్కున నీకు వేదిక కనపడుతోంది. ఈ వేదిక మీద రామ మా గురువులు పూజ చేశారు. పూజ చేసినప్పుడు వాళ్ళు ఉపవాసాది వ్రతములను పాటించి బలహీనపడిపోయిన శరీరమైన కారణం చేత చేతులు వణుకుతుండేవి. ఆ వణుకుతున్న చేతులతో వాళ్ళు పూజ చేశారు. వాళ్ళు ఈ వేదిక మీద అలంకారం చేసిన పుష్పమాలలు ఇప్పటికి వాడలేదు వాళ్ళ కరస్పర్శ యొక్క బలం చేత. అంత తేజోవంతులు మా గురువులు. అంతేకాదు, తేషాం తపప్రభావేన పశ్యాద్యాపి రఘుత్వః ద్యోతయంతి దిశ సర్వాః శ్రియావేద్యో తులప్రభా. వాళ్ళు హోమాలు చేసినటువంటి వేదులున్నాయి ఇక్కడ. ఆ వేదులలోంచి ఇప్పటికీ కూడా ప్రకాశం అట్లాగే వస్తోంది. శారదా నవరాత్రుల్లో 9 రోజులు చండీ హోమం చేసి ఘనంగా విజయదశమి నాడు మహాపూర్ణాహుతి చేసేస్తే అంత పదార్థం లోపల హుతం అయిపోయి పూర్తిగా బూది కింద మారిపోయి భస్మ అయిపోయి హోమగుండం చల్లారడానికి 8-9 రోజులు పడుతుంది. అంత పదార్థం ఉంటుంది పెద్ద హోమగుండంలో చేస్తే. అట్లా ఈ వేదులలోంచి ఇప్పటికీ కాంతులు వస్తూనే ఉంటాయి. ఆ కాంతుల చేత ప్రకాశిస్తుంది. అంటే వాళ్ళు ఒక హోమం చేస్తే అంత గొప్పగా హోమం చేశారు. రామ నీకు ఒక గొప్ప విషయాన్ని చూపించాలి అని చూపిస్తోంది. అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాసశ్రమాలసై చింతితేభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. రామ, వాళ్ళు ఉపవాసాది నియమములను పాటించారు. ఉపవాస శ్రమాలసై, ఆ కారణం చేత వాళ్ళ శరీరములు బాగా నీరసించిపోయాయి. వాళ్ళు గబగబా నడవలేకపోయేవారు. ఆ నడవలేక వాళ్ళు నిలబడి సప్తసాగరములు ఇచ్చటకు వచ్చుగాక మేము స్నానము చేయుట కొరకు అని సంకల్పం చేశారు. సప్తసాగరములు ఇక్కడికి వచ్చి తీర్థమయ్యాయి. ఇదిగో రామ, అది మా గురువులంటే. ఆవిడ ఎంత సంతోషంగా చెప్పిందో చూడండి అసలు గురువుల గురించి. ఇది మా గురువుల వైభవం. కృతాభిషేకైస్థైర్న్యస్త వల్కలాః పాదసేష్విః అద్యాపి నవశుష్యంతి ప్రదేశే రఘునందన. మా గురువులు స్నానం చేసిన తర్వాత తడిబట్టలు పిడిచి వాటిని పాదపేష్విహ, ఈ చెట్ల మీద ఆరేసుకున్నారు. అవి ఇప్పటికి ఆరలేదు. ఎందుకనంటే ఒకసారి మా గురువులు బట్ట పట్టుకొని తడిబట్ట పిడిస్తే ఆ తేజస్సు ఆ నీటిలోంచి బట్టలోకి వెళ్ళి వేదం ఆ బట్ట గురించి ఎంత మాట్లాడుతుందో. అంచున్న బట్ట పంచగా కట్టుకోవడం, గోచి పెట్టుకోవడం, ఉత్తరీయం వేసుకోవడం, ఎంత మంచి విషయాలో ఎంత శక్తివంతమో ఈ విషయాలు మాట్లాడుతుంది. అందుకని వాళ్ళు పట్టుకుని పిడిస్తే ఆ బట్ట ఇప్పటికి ఆరలేదు. ఆ పంచెలు అట్లాగే ఉన్నాయి. అంతేకాదు రామ, వాళ్ళు దేవకార్యాణి కుర్వద్భిః యానీమాని కృతాని వై పుష్పై కువలయై సార్ధం మ్లానత్వం నోపయాంతి వై. వాళ్ళు మాలికలు తీసుకొచ్చి భగవన్మూర్తులకు అలంకారం చేశారు, వేదికల మీద అలంకారం చేశారు. అవి ఆ దేవతార్చన చేసిన మాలలు ఇప్పటికీ కూడా వాడిపోకుండా అలాగే ఉండిపోయి. రామ, నువ్వు కానీ నన్ను అనుగ్రహించగలిగితే నేను మా గురువుల యొక్క కోరిక తీర్చేశాను. నువ్వు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇమ్మన్నారు, నీకు నమస్కరించాను, పాజ్యము అర్ఘ్యము ఆచమనీయము ఇచ్చేశాను. కొన్ని వస్తువులు సమీకరించాను, పళ్ళవి అవిగో అక్కడ పెట్టాను. మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు అన్నది ఆవిడ భావన. కాబట్టి మీరు అనుగ్రహిస్తే నేను వెళ్ళిపోతానంది. అంటే తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనామాశ్రయో యేషాం అహం చ పరిచారిణి. నేను మా గురువులకు పరిచర్య చేసేదాన్ని, అది నాకు చాలా ఇష్టం రామ.
వాళ్ళు చెప్పారు, ఉన్నాను, నీకు ఆతిథ్యం ఇచ్చేశాను, నువ్వు అనుగ్రహిస్తే నేను వెళ్ళిపోతాను రామ. మా గురువులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోవాలనుంది, అనుమతిస్తావా అని అడిగింది. తప్పకుండా వెళ్ళు అన్నాడు రాముడు. ఇత్యుక్త జటిలా వృద్ధా చీర కృష్ణాజినాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి. అనసూయమ్మకి శబరికి తేడా ఉంది. అనసూయమ్మ గాలి వేస్తే అరటి చెట్టు వణికిపోయినట్టు వణికిపోతూ ఉంటుంది. శబరి అలా ఉంది అని వాల్మీకి చెప్పలేదు. వంగిపోయింది, ఒక కర్రట్టుకుంటుంది, ఒళ్ళంతా ఇదైపోయి ఉంటుంది, కాషాయం బట్టలు కట్టుకుంటుంది, ఏదో విభూతి బొట్టెట్టుకుంటుంది, అట్లా ఉంటుందని మహర్షి చెప్పలేదు. మహర్షి చెప్పింది ఏమిటంటే యుక్త్యుక్త జటిల, ఆమె కూడా గురు శుశ్రూష తపస్సుగా చేసింది కాబట్టి జటిల, జటలు కట్టబడి ఉంది. వృద్ధ, ఆమె వృద్ధురాలు. చీర కృష్ణాజినాంబర, ఆమె నార చీర కట్టుకొని కృష్ణాజినాన్ని చుట్టుకుంది. అంటే ఋషులు ఎలా ఉంటారో అలా ఉంటుంది శబరి. చీర కృష్ణాజినాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి. ఆమె హోమాగ్నియందు ప్రవేశించి అట్లా ఉన్న తన రూపాన్ని, తన శరీరాన్ని వదిలిపెట్టేసి ఉత్తర క్షణంలో దివ్యాభరణ సంయుక్త దివ్యమాల్యానులేపన దివ్యాంబరధరా తత్ర బభూవ ప్రియదర్శన విరాజయంతి తం దేశం విద్యుత్ సౌదామినీ యథా. ఆమె దివ్యమైనటువంటి ఆభరణములు ధరించినదై, దివ్యమైన అనులేపనములతో కూడుకున్నదై, దివ్యమైన అంబరములను ధరించినదై, అగ్నికుండంలోంచి పైకి లేచి విరాజయంతి తం దేశం, ఆ ప్రాంతాన్నంతటినీ కాంతుల చేత కప్పుతూ విద్యుత్ సౌదామినీయదా, మెరిసిపోతున్న మెరుపు తీగల ఆమె వాళ్ళ గురువులున్నటువంటి ఉన్నత లోకముల వైపుకి వెళ్ళిపోయింది. మీరు అరణ్యకాండ ప్రారంభంలో శరభంగుడు దేవేంద్రుడు వచ్చినప్పుడు మాట్లాడి రాముడికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇలాగే అగ్నికుండంలో ప్రవేశించి వెళ్ళిపోయాడు. మళ్ళీ అరణ్యకాండ పూర్తయిపోతుంటే ఒక తపస్సు చేసి ఒక మహర్షి వెళ్ళిపోయాడు. గురువుల్ని సేవించడమే తపస్సు చేసినటువంటి శబరి మళ్ళీ అలా వెళ్ళిపోయింది. అంటే తపస్సులో ఒక స్త్రీ కూడా అంత గొప్ప స్థితిని పొంది, గురువుల్ని అంత ఉపాసన చేసి, గురువుల మాట కోసం ఉండిపోయి, రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చి చిట్ట చివరికి ఎంత ఘనంగా వెళ్ళిపోయిందో, ఆమె ఎంత గొప్ప గొప్ప లోకాలని చేరుకోగలిగిందో, గురువుల సన్నిధానానికి వెళ్ళి గురువుల్ని ఎట్లా సేవించిందో వాల్మీకి మహర్షి మనకి రామాయణంలో చూపిస్తారు. ఆ కారణం చేత మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ దేశంలో స్త్రీలు కూడా గురువుల్ని అంత గొప్పగా ఉపాసన చేశారు. అంటే అసలు నిక్కచ్చిగా మాట్లాడాలి అంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ ప్రారంభమే ఎక్కడ అంటే ఒక గురువుని శిష్యుడు అనుగమించడం దగ్గర. తమసా నదీ తీరానికి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వాల్మీకి మహర్షి వెళ్ళినప్పుడు వెనక భరద్వాజుడు అన్న శిష్యుడు అనుగమిస్తే వల్కలం దీయతాం తాత, ఏది స్నానం చేసేటప్పుడు కట్టుకునే బట్ట అంటే వెంటనే తీసిచ్చాడు. గురువుగారి అవసరాలు గమనించి అవి పట్టుకుని శిష్యుడు అనుగమించడం దగ్గర. అంటే గురువుగారి అవసరాలు ఆలోచిస్తూ ఉండడం, గురు శుశ్రూష అంత గొప్పగా చెయ్యడం కూడా ఒక మహాతపస్సే. అట్లా తపస్సు చేసిన ఆవిడ చివరికి ఏం కోరుకుందంటే తను అంటూ కోరుకున్న లోకాలకు వెళ్ళాలని తను కోరుకోలే. తను ఏమి కోరుకుంది అంటే మా గురువులు ఎక్కడున్నారో అక్కడికి నేను వెళ్ళిపోతానని. ఆఖరికి ఆవిడ తనకి తానుగా చెప్పుకున్నది ఏది అంటే నేను మా గురువుల యొక్క పరిచారిణి, ఎప్పుడు వాళ్ళ పరిచర్య చేస్తాను అని చెప్పింది. అంటే ఈ దేశ వైభవం, ఈ దేశంలో తపస్సు అన్నది ఎన్ని రకాలుగా చేశారు, ఎంత స్థితిని పొందారు, ఆ గురుసేవ ఎంత గొప్పది, ఆ గురువులు ఈ దేశంలో ఎంత అద్భుతాలు సృష్టించారు, అసలు ఊహలకందనటువంటి అద్భుతాల్ని వాళ్ళు ఎలా తీసుకొచ్చారు అన్న విషయాల్ని మహర్షి ఇంత అద్భుతంగా మనకు అందించారు. ఆ తర్వాత రాముడు ఆ శబరి తరించిపోయిన తీరు, ఆమె వెళ్ళిపోయిన తీరు చూసి మహదానందాన్ని పొందాడు. ఆమె రామచంద్రమూర్తిని సాక్షాత్ నారాయణుడిగానే భావించింది. అందుకే
రాముడు వస్తున్నాడు అంటే సాక్షాత్ భగవానుడు వస్తున్నాడు అనే మతంగ మహర్షి శిష్యులు ఆయనకు అక్కడ ఆతిథ్యం జరగాలి అని కోరుకున్నారు. కానీ ఎక్కడ పైకి మాత్రం భగవత్తత్వం ప్రకటనమయ్యేటట్టు మాట్లాడకుండా గురు హృదయాన్ని యథాతథంగా అందుకొని అట్లాగే రాముణ్ణి సేవించి రాముడి యొక్క అనుమతితో వెళ్ళిపోయింది. నిజంగా రాముడు లక్ష్మణుడు ఆ శబరి యొక్క వైనాన్ని చూసి ఎంత ఆనందపడిపోయి ఉంటారో. ఆ తర్వాత రాముడు సప్తానాంచ సముద్రాణం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపసృష్టంచ విధివత్ పితరశ్చాపి తర్పితాః. లక్ష్మణ, ఆ మతంగ మహర్షి శిష్యులున్నారే వాళ్ళు సప్త సముద్రములను వాళ్ళ కోసం ఆవాహన చేస్తే వాళ్ళు నడవలేకపోతే వచ్చి తీర్థంగా ఏర్పడ్డాయే, అక్కడ స్నానం చేసి నేను మన పితృదేవతలకి తర్పణ చేశాను. ఒక నరుడిగా పితృదేవతల పట్ల ఎంత గౌరవాన్ని చూపించాలో రాముడు నిలువెత్తు నిదర్శనంగా నిలబడతాడు. నేను పితృదేవతలకి తర్పణం చేశాను. చేసిన తర్వాత నా మనసంతా ఎందుకో ప్రసన్నం అయిపోయింది లక్ష్మణ. నాకు ఏమిటో తెలియట్లేదు, మనసులో ఏదో గొప్ప సంతోషం కలుగుతోంది. ధనువు చెప్పాడు కదూ, నువ్వు అటువంటి మిత్రుణ్ణి సాధించు, నీ కార్యం నెరవేరుతుందన్నాడు. హృదయై నరవ్యాఘ్ర శుభమావిర్భవిష్యతి. ఏదైనా శుభం జరుగుతోంది అంటే మనకి తెలియకుండానే మన మనసులో ఏదో ప్రహృష్టత కలుగుతుంది. నాకు అటువంటి సంతోషం కలుగుతోంది. అంటే మనం తొందరలో సుగ్రీవుణ్ణి కలుస్తాం. ఆ సుగ్రీవుణ్ణి కలిసిన తరువాత ఇక మన కష్టాలన్నీ గట్టెక్కిపోయినట్టే అని సంతోషంగా లక్ష్మణస్వామితో కలిసి మాట్లాడుతూ రాముడు ఆ పంపా తీరాన్ని చేరుకుని ఆ ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఆనందంగా ఉన్నాడు అన్న ఘట్టం దగ్గర నేను ఇవాళ ఈ అరణ్యకాండని పూర్తి చేస్తూ రేపటి నుంచి మనకి కిష్కింధకాండ ప్రారంభం. ఇప్పుడు మనకి ఇంత గొప్ప కావ్యాన్ని అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి మహర్షి స్వరూపంగా గొప్ప విద్వాంసులు, బహుగ్రంథకర్త, ఎన్ని బిరుదులో వరకు అన్ని బిరుదులు కలిగినటువంటి మహాపురుషులు పరిపూర్ణంగా వాల్మీకి మహర్షిగా పూజ అందుకోవడానికి 100% యోగ్యత కలిగినటువంటి మహానుభావుడికి ఇప్పుడు వాల్మీకి మహర్షిగా అర్చన జరగబోతోంది. మనందరం కూడా కూర్చుని చూసి తద్వారా ఋషి ఆశీర్వచనానికి పాత్రులమవుదాం. మీకు ఆలస్యం అవ్వకూడదని నేను ఇవాళ అందుకే ముందే నా ప్రవచనాన్ని పూర్తి చేసేశాను. ఇప్పుడు వాల్మీకి మహర్షి పూజ అవుతుంది కాబట్టి నేను మంగళం చెప్పి వేదికి దిగిపోతాను. మిగిలిన మంగళహారతి ఋషి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఉంటుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.